ఇందిరమ్మ ఇల్లు 16 ఇండ్లు వచ్చినాయి సార్. మాకు రామిని వినయవర్ధన్ రెడ్డి, ఆ వినయవర్ధన్ రెడ్డి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేమేమన్నా చేసుకుంటాం, నీకు ఇల్లు అయితే రాని అంటుంది సార్. మళ్ళీ బాబు గారు అని ఇక్కడ ఇదివరకు పాత సర్పంచ్ సార్, ఎప్పుడు వచ్చినా కూడా లంచాలు తీసుకుంటాడు ఆయన, తీసుకొని ఎవరికి ఇల్లు రానియాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వస్తుంటే నా పరిస్థితి ఏంది, ఇల్లు కూలిపోతుందంటే 1,00,000 రూపాయలు ఇవ్వమన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నా, 50,000 ఇవ్వమంటుండు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో, మీడియా చెప్పుకోవా, కలెక్టర్ చెప్పుకోవా, మేడానికి చెప్పుకోవా అన్నాడు. ఇప్పుడు ఉన్న రవి మెయిన్ క్యాండిడేట్, కాంగ్రెస్ అధ్యక్షుడు అంట, ఆయనతోటి సంబంధాలు పెట్టుకొని మంచిగా ఉండి పర్సనల్ గా మాట్లాడితే ఇల్లు ఇస్తాడంట, ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, మాకు ఇల్లు ఇయ్యరంట. సోమ సీను ఆయన పోయి కులాలకి 2 అంటే మా కులంలో నేను లేని దాన్ని కాదంటే మినిస్టర్ కాడికి పోయినా కూడా మాకు సంబంధించిన వాళ్ళకి ఇండ్లు వస్తాయి, నీకు రావంటుంది సార్. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నన్ను బాధ పెడుతుర్రు, నన్ను నష్టపోయాను నేను, నాకు ఇల్లు బాగలేదు, నాకు ఇల్లు రావాలి సార్, ఎట్టైనా చేసి నాకు ఇల్లు ఇప్పేయండి. వాళ్ళంటే నన్ను బయటికి రానియకుండా చేస్తారంట, వాళ్ళని మాత్రం ఏదో ఒకటి చేయాలి. మేడం అంటే వాళ్ళకే ఇచ్చిందంట, వాళ్ళ ముగ్గురునే ఇక్కడ ఊరిని చూసుకో అని చెప్పిందంట. సర్పంచ్ గారు పోయి నా గురించి అడిగితే అమ్మాయికి నీయను, నీ సంతకంతో మాకు పని లేదు, మీ సంతకాలు పెట్టుకుంటాం, మేమే చేసుకుంటాం, మా ఇష్టం అని చెప్తున్నారు సార్. ఇది పరిస్థితి సార్, మాకు న్యాయం చేయండి సార్, నా పరిస్థితి బాగలేదు సార్. ఇదివరకు కరోనా వచ్చి నాకు కాళ్ళు పడిపోయినాయి సార్, నా పిల్లగాడు చదువుకునే పిల్లగాడు సార్, పనికి పంపిస్తున్నా సార్, ఇల్లు లేదు సార్, మమ్మల్ని ఎవరు రానియట్లేదు సార్, ఎవరింటి పోతే ఎవరు రానిస్తారు సార్, ఎవరు రానియట్లేదు సార్. గాలి వచ్చిన వర్షం వచ్చిన ఇల్లు 4 రోజులైంది సార్ అన్నం తినగా. వాళ్ళ చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుకుంటూ దండం పెట్టుకుంటూ తిరుగుతున్నా సార్, కాళ్ళు పట్టుకుంటూ తిరుగుతున్నా సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్ అన్నం తినగా. నాకు న్యాయం కావాలి సార్, నన్ను చంపుతారంట సార్, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారంట సార్, నన్ను చంపుతారంట సార్, నాకు న్యాయం కావాలి సార్, వాళ్ళని ఏమన్నా చేయాలని నాకు న్యాయం చేయండి సార్. పోలే సార్, ఎమ్మెల్యే కాడికి పోయినా, మేడం కాడికి పోయినా, ఆడికి పోయినా మా కాడికి రావాల్సిందే, మేము చూసుకుంటాం అంటారు సార్ వాళ్ళు. వాళ్ళని ఏదన్నా ఒకటి చేసి నాకు న్యాయం చేసి నాకు ఇల్లు కావాలి సార్. వచ్చిన పేరు తీసేస్తారు సార్, వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారంట, వేరే వాళ్ళకి ఇయ్యరంట. లంచాలు కావాలి సార్, మరి నా దగ్గర ఏం లేవు సార్, తినడానికి వెళ్ళక పనికి పోతున్నా సార్, నా పిల్లగాడు చిన్న పిల్లగాడు సార్, పనికి తీసిపోతున్నా సార్, మాకు అండ లేరు, ఎవరు లేరు సార్, ఆ కులం లేదు, ఏది లేదు సార్, నన్ను బాధ